నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే, జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాల. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానని 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను. అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండ. అట్లా ఒక్కడికే కాదు, చాలా మందికి ఇచ్చుండ. అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను, అట్లా ఎంతో మందికి ఇచ్చుండ. అది అతను జరుగుబాటు లేదు, పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను. ఒక మనిషి శ్రీకాకుళం ఓడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి ఎవరినైనా. నేను చెప్పేది సత్యమా కాదా? ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇట్ట నాకు జరుగుబాటు లేదంటే ఈరోజు కూడా చేస్తున్నా చాలా మందికి. అది చెప్పేవి కావు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం. చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల ఏమవుతుంది? మంచి పనే చేశా ఆ రోజు. అతని పరిస్థితి ఈరోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు. అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే సేవాభావంతో చేసిన వాడిని నేను. ప్రతిదీ కూడా అంతే. ఈ రోజు గట్టే చేస్తుండా. సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియటంలా. మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికే వదిలేసాను. అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము, మనం ఎంత చేసాము, ఎంతమందికి చేసాము. దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లే. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిన్న నాకు నచ్చలేదు, కొంచెం బాధేసింది. ఏంది మాటలు అసలు? అతనికి తెలుసు అన్ని, మాట్లాడాల్సిన అవసరం లే. మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు, అంతే. ఎనివే అది వదిలేయండి. ఆ సబ్జెక్టే పల్లెం మనకి. మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి. మంచి కార్యక్రమానికి వచ్చాము. స్టేజ్ మీద ఉన్న పెద్దలు మంత్రివర్యులు నారాయణ గారికి, అబ్దుల్ అజీజు, మిగతా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, పెద్దలందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ట్రైసైకిల్స్ సిటీ కాన్స్టిట్యువెన్సీలో మన సార్ని, నారాయణ సార్ని రిక్వెస్ట్ చేసి, ఆయన ఇవ్వలేడని కాదు, ఆయన చాలా మందికి ఇచ్చేసి ఉన్నాడు ఆల్రెడీ. అయినా మిగిలిన దివ్యాంగుల కన్నా మా సైడ్ నుంచి ఫౌండేషన్ తరఫున చేయాలా అని సారు పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక 2 నెలల నాడే ఎంతమందికి ఇవ్వాలంటే, ఈరోజు చూస్తే నంబర్ ఏమో మాకు 85 మంది వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేలేక ఈ 2 నెలల్లో సారు 15 మందికి ఇచ్చున్నా అంట. ఈ 15 ఇక్కడ తగ్గినా పర్వాలా. అది ఎందుకంటే ఇంకో దగ్గర పనికొస్తుంది. మనకి జిల్లాలో చాలా మంది వస్తూ ఉన్నారు. సో మంచి కార్యక్రమం సార్ కూడా ఇవ్వడం కూడా మంచిదే. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇట్లా ఆల్రెడీ కొన్ని ఇచ్చేసి ఉన్నారని. అదే సార్ని అడిగాను, మీరు ఇచ్చినట్టున్నారు కదా సార్ అని. ఏదో అడిగారు, ఇచ్చేసాను అని చెప్తున్నాడు. మంచిది. విపిఆర్ ఫౌండేషన్ తరఫున ట్రైసైకిల్స్ దాదాపు 1050 ట్రైసైకిల్స్ జిల్లా మొత్తం, నా కాన్స్టిట్యువెన్సీ పరిధిలో మొత్తం అన్ని కాన్స్టిట్యువెన్సీలు కూడా ఇచ్చాము. అవి ఇవ్వడం కాకుండా దానికి మెయింటెనెన్స్ ఏదన్నా వస్తే కూడా ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళని ఫోన్ చేసి చెప్పమంటున్నాం. ఎందుకంటే ఆ సైకిళ్ళు ఎవరి దగ్గర కొన్నామో
వాళ్ళకి కూడా చెప్పేటాం, ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయవద్దు అని. సమస్యలు వస్తాయి, దేనికైనా వస్తుంటాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి 2000 ఇండి మీరు 3000 ఇండి అనేది ఈ మధ్య జరిగింది ఒక దగ్గర. అది తెలియంగానే ఈ సైకిల్ సప్లై చేసిన అతనికి చెప్పాను నేను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు, ఏ ఖర్చు వచ్చినా ఇటువంటి మా దగ్గరికే వచ్చి మమ్మల్ని అడిగి తీసుకొని మీరు చేసేయండి. ఎందుకంటే అమృతధార ద్వారా దాదాపు 200 ప్లాంట్లు మెయింటైన్ చేస్తున్నాం. ఈరోజు మెయింటైన్ చేస్తున్నాం అంటే పెట్టడం ఒక ఎత్తు, మెయింటైన్ చేయడం ప్రతి నెల ఫిల్టర్ల కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం చేయాలి. ఏ గ్రామంలో కూడా మేము పెట్టిన దగ్గర ఆగకుండా నడిపిస్తున్నాం. 16లో పెట్టిన ప్లాంట్లు కూడా ఈరోజు నడుస్తున్నాయంటే ఓన్లీ ఫౌండేషన్ మా టీము ఎక్కడ ఏం చేయాలనేది అలవాటు పడిపోయారు. గ్రామాల్లో కూడా ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి పలాని ప్లాంట్లో ఇది ప్రాబ్లము మోటార్ పోయిందనో ఇంకోటి చెప్పినా ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తున్నాం. అట్లా ప్రతి కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మనసు పెట్టి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాం. నేను మీరు చెప్పినట్టు 2016లో అసలు పాలిటిక్స్లో లేను, సేవలు చేస్తూ ఉండేది. సేవా కార్యక్రమాలు ప్రజలకి ఏమైనా ఉపయోగపడితే చేసేది. నా శక్తికి మించి కూడా ఒక్కోసారి చేస్తుండేది నేను. ఎప్పుడన్నా మనకి ఇది చాలా భారం అవుతుంటే అంటే కూడా అనిపించినా మనం ఖర్చు తగ్గించుకొనైనా వాళ్ళకి చేయాలా అనే ఒక మనస్తత్వంలో నేను చేసేది. అట్టే చేసుకుంటా వచ్చాను. ఈరోజు పేదలకి స్కూల్ పెట్టాం, స్కూల్ కూడా అన్ని ఉచితంగా ఇస్తున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది ఆ స్కూల్కి పోతే. అట్లా రకరకాలుగా చేస్తున్నాం. అట్నే నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే, జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాల. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానని 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను, అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండ. అట్లా ఆ ఒక్కడికే కాదు, చాలా మందికి ఇచ్చుండ. అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను, అట్లా ఎంతో మందికి ఇచ్చుండ. అది అతను జరుగుబాటు లేదు, పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా. నేను చెప్పేది సత్యమా కాదా, ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇట్ట నాకు జరుగుబాటు లేదంటే ఈరోజు కూడా చేస్తుండా చాలా మందికి. అది చెప్పేవి కావు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం. చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల ఏమవుతుంది, మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి. ఈరోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు. అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే సేవాభావంతో చేసిన వాడిని నేను. ప్రతిదీ కూడా అంతే, ఈ రోజు గట్టే చేస్తుండా. సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియటంలా. మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికే వదిలేసాను, అది దేవుడికి తెలుసు. మనం ఏం చేసాము, మనం ఎంత చేసాము, ఎంతమందికి చేసాము, దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లే. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు, కొంచెం బాధేసింది. ఏంది మాటలు అసలు, అతనికి తెలుసు అన్ని, మాట్లాడాల్సిన అవసరం లే. మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు, అంతే. ఎనివే అది వదిలేయండి, ఆ సబ్జెక్టే పల్లెం మనకి. మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి. మంచి కార్యక్రమానికి వచ్చాము. ఈరోజు చెప్పాలంటే నారాయణ గారు
నారాయణ గారు మనందరికీ, మీకే కాదు మా అందరికి కూడా అదృష్టం. ఇటువంటి మంత్రివర్యులు మనకి నెల్లూరులో మనకి అందులో